అలాగే మీరు ఎప్పుడైనా మా బృందావనం వెళ్తే, నేను వెళ్ళాను యూపీలో, అది గోవర్ధనగిరి కొండ చుట్టూ కూడా పాకుతుంటారు రోడ్డు మీద. ఇది పేపర్లు వేసుకుని అట్టలు వేసుకుని దాని మీద కొంచెం పాకి ఆ కొండ ఏమి చిన్న కొండ గుట్ట కాదు. మనం అనుకుంటా కృష్ణుడు ఎత్తాడు కాబట్టి చిన్నగా ఉంటుంది. అదేదో పరుబండ్లా చాలా కిలోమీటర్ల దూరం కైవారం ఉంటుంది. చుట్టూ తిరగాలంటే అది ఈజీ ఏం కాదు. అంత దూరం కూడా తిరుగుతారు. చాలా రకరకాల ఊళ్ళు వస్తాయి, రకరకాల నగరాలు వస్తాయి. వాటన్నిటి నుంచి కూడా జనం ఈ కొండ పాగుతారు, దండాలు పెడతారు, దొల్లుతారు. ఇవన్నీ కూడా ఆయన ఎక్కిస్తాడు. ఇది హరిద్వార్ దాకా పొట్టమే పాకడం ఎందుకు అని చెప్తాడు. ఒక సాధువు ఒక పిండిని కాగితమే పెట్టి దాని మీద రాముడు పేరు రాసి అలాంటి 11 లక్షల కాగితాలని నాసిక్ నదిలో వదిలిపెట్టాడు ఆ రోజుల్లో. సావర్కర్ ఒక పిండిని తీసుకున్నాడు, పేపర్ పెట్టాడు, శ్రీరామ అని రాశాడు, దాన్ని నదిలో వదిలిపెట్టాడు. 11 లక్షల కాగితాలు వదిలిపెట్టాడు. అది చూసి ఆయన తిట్టాడు సావర్కర్. ఆ పిండితో రొట్టెలు చేసి పేదవాళ్ళకి పెట్టవచ్చు కదా, ఆహారాన్ని వృధా చేస్తున్నావు కదా, నీకు పిచ్చా, 11 లక్షల టాబ్లెట్ ఉధృతంగా ఉన్న ఏరియాస్ లో పోయి పంచు, మలేరియాకి జనం చచ్చిపోకుండా ఉంటారు, ఈ పిల్ల ఎందుకు అని ఆయన చెప్పడం అనేది జరిగింది. గుడులు ఆయన ఇంకా కామెడీగా ఏం చెప్పారంటే, గుళ్ళు చుట్టూ 100 ప్రదక్షిణలు, 1000 ప్రదక్షిణలు, గిరి ప్రదక్షిణలు, ఆ ప్రదక్షిణలు అని తిరిగేది. 107 ప్రదక్షిణలు దగ్గర వేస్తారు. మళ్ళీ మనం చెప్తున్నాం ఇది భక్తులు అని చెప్పట్లేదు, మన అభిప్రాయం కాదు, నాది కాదు, సావర్కర్ అభిప్రాయం. సావర్కర్ ఏమంటే ఈ భక్తులంతా కూడా గానుగకి తాడు కట్టుకుని ఆ గాను చుట్టూ తిరిగితే వీళ్ళు తిరిగిన టైంలో కొంచెం నూనె ఆడుతుంది, ఏదైనా పనికొచ్చే పని జరుగుతుంది, తిరుగుతున్నాడు. ఎలాగా దేవుడు అన్ని చోట్ల ఉన్నాడుగా. ఇప్పుడు గాను ఆడిస్తే నేను తీయచ్చు, దానివల్ల ఎవరికైనా ఉపయోగం పడుతుంది. అలా కాకుండా మీరు భజనలు చేసుకుంటే అవసరమైతే మహర్ల కాలనీకి వెళ్ళండి. మంచి మాటలు చెప్పాడు. కులం మీద కూడా మనం వేరే మాట్లాడుకుందాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న పబ్లిక్ కి తో మాట్లాడి వాళ్ళని కలుపుకుని ప్రయత్నం చేయకుండా మీరు ఎక్కడో దేశంలో అంతా రౌండ్ తిరిగి ముక్తి చేయాలంటే ఎలా వస్తుంది అని అడుగుతాడు ఆయన. బ్రాహ్మణులకి దానాలు చేయాలి. సావర్కర్ మనం ఈ విషయంలో అప్రిషియేట్ చేయాలని, సావర్కర్ ఇస్ బ్రాహ్మణ్, ఇది చిత్తం బ్రాహ్మణ్. ఆయన సావర్కర్లు చెప్తున్నాడు బ్రాహ్మణులకు దానాలు చేయాలి, బ్రాహ్మణులకి శాంతి సందర్భంగా దక్షిణ ఇవ్వాలి. ఇవన్నీ బ్రాహ్మణే రాసుకున్నారు, వేరే వాడు బ్రాహ్మణే రాసుకున్నారు, బ్రాహ్మణే అడ్వాంటేజ్ పొందుతున్నారు. ఇది రాసుకున్నారు, ఇది చేసుకుంటున్నారు అని బ్రాహ్మిన్స్ మీద కూడా విమర్శ చేయడం. అదే కాకుండా యజ్ఞ కుండాల్లో గతంలో లేని వేవ్ వచ్చిందండి. అందరూ కూడా యజ్ఞాలు చేయించడం, యాగం చేసిన వాళ్ళు నెగ్గలేపారు బాబు. రాజశ్యామల యాగం చేసి నెగ్గుతాం, లేకపోతే మరేదో చేస్తాం అని తంతుల్లో బకెట్ల కొద్దీ నెయ్యిని తీసుకెళ్లి కుండాల్లో, యజ్ఞ కుండాల్లో పోసి తగలబెట్టేస్తాం. దాన్ని సావర్కర్ చాలా భయంకరంగా దాన్ని తప్పు ఇది అని విమర్శ చేయడం అనేది జరిగింది. ఇట్లాంటి విషయాల పట్ల నేను అడిగేది ఏంటంటే, ఈ సావర్కర్ చెప్పినటువంటి దుర్మార్గమైన హిందుత్వ సిద్ధాంతాన్ని, హిందూ రాష్ట్ర సిద్ధాంతాన్ని ప్రచారం చేసుకుంటూ, సావర్కర్ మీకు దేవుడు కదా, సావర్కర్ పుట్టినరోజునే మీరు పార్లమెంట్ తెరిచారు కదా, ఏం కొంచెం విజ్ఞానపూరితమైన ఆయన చెప్పిన విషయాలను ప్రచారం చేయకూడదు? దానికి బదులు ఆయన అక్కడ కూర్చుని వినాయకుడికి సర్జరీ జరిగింది, ఏది వినాయకుడు తలకి ఆ రోజే మేము మొట్టమొదటిసారి ఆపరేషన్లు చేసాము. ఈ పిచ్చి మాటలని పురాణాల మీద ఆయన ఏమన్నాడు తెలిస్తే గుండె పగిలిపోతుంది ఎవరికైనా. ఏమన్నా అంటే జుట్కా ఐసా పులిందా, అబద్ధాల కుప్పలు తెప్పలు పురాణాలు అన్నాడు. జుట్కా ఐసా పులిందా, జుట్ అబద్ధాల కుప్పలు, ఇవన్నీ కూడా మీరు ఇప్పుడు దాన్ని పట్టుకుని ఇదంతా కూడా గణేష్ కి ఆపరేషన్ జరిగిపోయిందని మన స్వయాన మన మంత్రులు, ఆఖరికి మన ప్రధానమంత్రి గారు సైన్స్ వేదిక మీద ఇది నేను సావర్కర్ ని కనీసం ఏ విషయంలో ఆదర్శంగా తీసుకోవాలి, మీరు తీసుకోవట్లేదా? ఆ విషయంలో తీసుకోవచ్చు కదా. సావర్కర్ అట్లా చెప్పడం లేదే. సావర్కర్ ఏం చెప్పాడంటే, ఆ నదుల కారాతలు, నది ఇప్పుడు అన్ని చోట్ల కూడా నది తిప్పడం చూపించడం, చైనా వాళ్ళు వస్తే వాళ్ళకి కూడా బయట ప్రదేశాల ప్రతినిధులు కూడా తీసుకొచ్చి సరయు నది హారతిని చూపిస్తున్నారు, లేకపోతే పుష్కరాల హారతిని చూపిస్తున్నారు. ఒక విశ్వాసం దాకా నేను కూడా వాటిని ఏమి ప్రత్యేకంగా తప్పుపట్టి ఏమి చేసే ఉద్దేశం లేదు. కానీ హేతు విజ్ఞాన దృష్టి రీత్యా, హేతు విజ్ఞాన దృష్టి మతానికి ఏమాత్రం, ఎందుకంటే ఇలా చెప్పిన వాళ్ళు ఎవరు కొత్త వాళ్ళు, మనకి పురాణాల్లోనూ, మన వేదాల్లోనూ, మన ఉపనిషత్తుల్లో కూడా ఇలా ప్రశ్నించే వాళ్ళు ఉంటారు. ప్రశ్న పేరు మీద మనకు ఉపనిషత్తే ఉంది. ప్రశ్న భారతదేశంలో అంతర్భాగం. అలాగే స్వామి వివేకానందుడు చెప్పాడు, దేవుడు అనేవాడు ఉంటే అది సైన్స్ ప్రకారం రుజువు కావాల్సిందే, సైన్స్ సూత్రాల ప్రకారం. సైన్స్ సూత్రాలను దానిలో చేస్తాము మతానికి అని అడిగేవాళ్ళు ఉంటారు. అప్లై చేయకపోతే అది నిలబడదు అంటే, నిలబడినటువంటి మతం అక్కర్లేదు, ఒక్క క్షణం అక్కర్లేదు, పోవాల్సిందే అంటే వివేకానందుడు. సైన్స్ కి మతంతో అంత వైరుధ్యం ఉండడం అనేది కూడా సమస్య కాదు. ఇట్లాంటి వరుసలో వివేకానందుడి స్థాయి కాకపోయినా హిందుత్వవాదం అనేది ఉండాలని చెప్పిన వాళ్ళలో ఉన్నాడు. నేనంటాను, ఆయన హిందుత్వ సిద్ధాంతం దరిద్ర సిద్ధాంతం, ప్రపంచాన్ని అశాంతిలో పెట్టేది, దాన్ని వదిలిపెట్టండి. ఆయన చెప్పిన హేతువాదాన్ని మీరు అమలు చేయండి. ఊరికే ఈ పిచ్చి పిచ్చి ప్రచారం చేసి ఆ రోజే జరిగిపోయింది, ఆ రోజే బ్రిడ్జ్ కట్టాము, ఆ రోజే ఇచ్చేసాం అనే మాటలు కాకుండా, కొంచెం విమానం ఆ రోజు ఎగిరిపోయింది, పుష్పక విమానం నిజంగా ఉంది,
ఇదంతా జూట్ కబులిందని చెప్తున్నాడు ఆయన. అలాగే ఆయన చెప్పినటువంటి ఈ ఈ విషయాలను తీసుకుని అతి హేతువాదాన్ని కూడా ఆయన అంగీకరించలేదు. అతి హేతువాదం అంటే ఈ హేతువాదులు కొంత విగ్రహాలను పగలగొట్టడానికి ప్రయత్నం చేయడం, తిట్టడానికి ప్రయత్నం, ఈ రకమైన దోషాలను కరెక్ట్ కాదని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. ఇట్లాంటి హాస్యాస్పదమైనటువంటి విషయాల పట్ల సావర్కర్ చెప్పినటువంటి విషయాల్ని ఇవాళ పాలకులు ప్రచారంలో పెట్టాలని, మతంలో వాళ్ళు కూడా తగ్గించుకుని, ప్రధానితో సహా కొంచెం మోతాదు తగ్గించుకుని, కొంచెం విజ్ఞాన దృష్టి, సైంటిఫిక్ టెంపర్, నెహ్రూ గారు మాట ఇది, సైంటిఫిక్ టెంపర్ ని పెంచి ఈ మూఢ విశ్వాసాలను తగ్గించుకోవాలి మనం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మొత్తంగా సావర్కర్ సంబంధించి హేతువాద అంశాలని, మతంలో ఉన్న అంశాలని ఏమేమి చెప్పారనేది సావర్కర్ ని కోట్ చేస్తూ మీరు చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కొన్ని విషయాలు చూస్తే కనుక ఇప్పుడు ఉన్నటువంటి సంఘ పరివార శక్తులు మూఢ విశ్వాసాలని పెంచడంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అంటే ఒక 20 ఏళ్ల క్రితం గణేష్ విగ్రహం పాలు తాగిందనే విషయం మీద దేశవ్యాప్తంగా ప్రచారం చేసింది. అవును, ఇంకా చూసుకోండి ఇంకేమి లేదు అని చెప్పి ప్రచారం చేసింది. ఆఖరికి ఆయన ఎవడో రామర్ పిళ్ళ పెట్రోల్ తయారు చేశాడని, నీళ్ల నుంచే దేని నుంచి తయారు చేశాడని, నీళ్ల నుంచి పెట్రోల్ తయారు చేశాడని, దాంతో నడిపేశాడని అబద్ధాలు ప్రచారం చేయించింది. ఇలాంటి ప్రచారాలు చేసే బదులు కొంచెం మంచి మాటలన్నా చెప్తే బాగుంటుంది అని నా ఉద్దేశం.